ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈరోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, 72 గంటల్లో వచ్చే వార్తను తేలిగ్గా తీసుకోకు. ఇదే నీ జీవిత టర్నింగ్ పాయింట్ అంటున్నారు బాబాగారు. ఇంతకీ 72 గంటల్లో మనకి వచ్చే వార్త ఏంటో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినడానికి ట్రై చేయండి. అప్పుడే ఈ 72 గంటల్లో మీకు ఎటువంటి వార్త రాబోతుందో తెలుసుకోగలుగుతారు. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది. జ్యోతిష్యంలో ఎన్నో ఏళ్ల అనుభవం కలిగినటువంటి నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురువు గారండి. అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా. ఈ గురువుగారి నోటివాక్కు చాలా మంచిదండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 100% సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే చూపిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఇంకెందుకండి ఆలస్యం? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9666306444. ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, ఈ మాటలు నువ్వు యాదృచ్ఛికంగా వినడం లేదు. నీ జీవితం ఇక్కడికి వచ్చి ఆగిపోలేదు. నీ కన్నీళ్లకు, నీ మౌన ప్రార్థనలకు, నీ ఓపికకు ఇప్పుడు సమాధానం రావాల్సిన సమయం వచ్చింది. నేను నీ బాధని చూస్తూనే ఉన్నాను తల్లి. నువ్వు ఎవరికీ చెప్పని బాధలు కూడా నాకు తెలుసు. రాత్రి నిద్ర పట్టక కన్నీళ్లు పెట్టుకున్న రోజులు, పగలు నవ్వు నటించిన క్షణాలు అన్నీ నా చూపుల్లోనే ఉన్నాయి తల్లి అంటున్నారు బాబాగారు. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, రానున్న 72 గంటల్లో ఒక వార్త నీకు చేరుతుంది. ఆ వార్తను తేలికగా తీసుకోకూడదు. అదే నీ జీవితాన్ని మలిచే టర్నింగ్ పాయింట్ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: 72 గంటలు ఎందుకు ముఖ్యమంటే, బిడ్డ, కాలం అనేది దేవుడు మాట్లాడే ఒక భాష. ప్రతి సమయానికి ఒక అర్థం ఉంటుంది. 72 గంటలు అంటే 3 రోజులు. త్రిమూర్తుల శక్తి, గతం, వర్తమాన, భవిష్యత్తు కలిసే సమయం. ఈ 72 గంటల్లో నీ పాత బాధలు ముగిసే గడువు పూర్తవుతుంది. నీ సహనం పరీక్షింపబడే చివరి అంచు ఇది. ఇక నీ జీవితాన్ని అలాగే కొనసాగించును తల్లి. నీకు ఒక సంకేతం పంపుతున్నాను. నీ జీవితం ఎందుకు ఇంతకాలం ఆగిపోయిందో తెలుసా? నువ్వు మంచి మనసుతోనే ఉన్నావు, కానీ తప్పు వ్యక్తులను నమ్మావు. నీ విలువను తక్కువగా భావించావు. దేవుడిని అడగడం మానేశావు. ఇంతే నా జీవితం అని ఒప్పుకున్నావు. అప్పుడే నీ అదృష్టం ఆగిపోయింది. కానీ గుర్తుపెట్టుకో బిడ్డ, దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ వదలడు. ఈ 72 గంటల్లో వచ్చే వార్త ఎలా ఉండొచ్చు అంటే, అది ఏ రూపంలోనైనా రావచ్చు తల్లి. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక వ్యక్తి, ఒక సమాచారం, ఒక అవకాశం నువ్వు ఊహించని దారిలో వస్తుంది. నువ్వు ఆశ వదిలేసిన చోట పుడుతుంది. అందుకే చెప్తున్నాను, ఇది చిన్న విషయం అని అనుకోకు. తర్వాత చూద్దాం అని వాయిదా వేయకు. ఇంకా నీకు నమ్మకం కలగడం లేదు కదా తల్లి. ఒక నిజమైన కథ చెప్తాను, శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. ఒక మహిళ, ఆమె జీవితం పూర్తిగా చీకటిలో ఉంది. భర్త దూరం, డబ్బు లేదు, ఆరోగ్యం బాగాలేదు, అందరూ వదిలేశారు. ఆమె రోజు బాబా ముందు కూర్చొని ఒక్క మాట చెప్పేది:
బాబా, నాకు ఇక ఓపిక లేదు. ఒకరోజు బాబా ఆమెకు కలలో వచ్చి చెప్పారు, బిడ్డ, 3 రోజులు నిశ్శబ్దంగా ఉండు. ఎవరు పిలిచినా కోప్పడకు. వచ్చే మాటను తేలికగా తీసుకోకు. 3వ రోజు ఒక అనుకోని వ్యక్తి ఫోన్ చేశాడు. చాలా చిన్న పనిలాగా అనిపించింది. ఆమె చేయకపోయినా సరే అనుకుంది. కానీ బాబా మాట గుర్తొచ్చింది, చేసింది. ఆ ఒక్క నిర్ణయం ఉద్యోగం ఇచ్చింది, జీవితం నిలబెట్టింది, కుటుంబాన్ని కలిపింది. ఆమె అప్పుడు అర్థం చేసుకుంది, ఇదే నా టర్నింగ్ పాయింట్ అని. నువ్వు ఈ 72 గంటల్లో తప్పక చేయవలసిన 3 పనులున్నాయి తల్లి. శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు. 1, మౌనంగా ఉండడం. అందరికీ నీ ప్లాన్ చెప్పకు. నీ శక్తిని మాటలతో వృధా చేయకు. 2వది, కోపాన్ని అదుపులో పెట్టుకో. ఈ రోజుల్లో వచ్చిన కోపం నీ ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది. 3వది, ప్రతిదీ గమనించు. చిన్న విషయం కూడా పెద్ద మార్పుకు కారణం కావచ్చు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, దేవుడు నీకు ఎందుకు ఇప్పుడు అవకాశం ఇస్తున్నాడో తెలుసా? ఎందుకంటే నువ్వు పూర్తిగా విరిగిపోయావు. నీ అహంకారం కరిగిపోయింది. నీ ప్రార్థన నిజమైంది. అప్పుడే దేవుడు స్పందిస్తాడు. నీకు బహుమతి ఇవ్వడానికి కాదు తల్లి, నీ మీద నమ్మకం తిరిగి పెట్టడానికి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఈ హెచ్చరికను పట్టించుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా తల్లి? బిడ్డ, నేను భయపెట్టడం లేదు, నిజం చెప్తున్నాను. ఈ 72 గంటల్లో వచ్చే సంకేతాన్ని పట్టించుకోపోతే అవకాశం వేరే వ్యక్తికి వెళ్తుంది. నీ జీవిత మార్పు వాయిదా పడుతుంది. అదే బాధ మళ్ళీ తిరుగుతుంది. అందుకే ఈ వీడియో నీకు చేరింది తల్లి అంటున్నారు బాబాగారు. శుభవార్త ఎలా మొదలవుతుందంటే, మొదట చిన్న ఆశగా మొదలవుతుంది, తర్వాత నమ్మకంగా మారుతుంది, చివరికి నీ జీవితాన్ని నడిపిస్తుంది. నీ కన్నీళ్లు, నీ ఓపిక, నీ మౌన ప్రార్థన అన్నిటికీ ప్రతిఫలం వస్తుంది తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ జీవితం ముగియలేదు. ఇది తిరుగుబాటు కాదు, ఇది పునఃప్రారంభం. ఈ 72 గంటల్లో నీకు వచ్చే వార్త నీ గతాన్ని మూసేస్తుంది, నీ భవిష్యత్తును తెరుస్తుంది. నమ్ము, గమనించు, వదులుకోకు. నేను నీతోనే ఉన్నాను అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, రానున్న 72 గంటల్లో ఒక వార్త నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. అది తేలికగా తీసుకుంటే మాత్రం అదే నీ నష్టానికి కారణమవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకా ముఖ్యమైనది. ఎందుకంటే చాలామంది ఆశీర్వాదాన్ని చూసి కూడా ఇది ఏమాత్రం ఉపయోగం లేదు అని వదిలేస్తారు. అలా వదిలేసిన క్షణంలో దేవుడు నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, 72 గంటల్లో వచ్చే వార్త 7 రకాలుగా ఉంటుంది. బిడ్డ, వార్త అనగానే లాటరీ గెలుపు లేదా పెద్ద డబ్బు లేదా అద్భుతం అనుకోకు. దేవుడు పనిచేసే విధానం చాలా సూక్ష్మం. 1, చిన్న అవకాశంలాగా కనిపించే పెద్ద ద్వారం. ఈ వార్త మొదట ఇలా అనిపిస్తుంది, ఇది అంత గొప్ప విషయం కాదు, ఇదేం ఉపయోగం, ఇది చేస్తే ఏమవుతుంది? కానీ అదే నీ భవిష్యత్తుకు తాళం చెవి. చిన్న పని, చిన్న బాధ్యత, చిన్న ఆఫర్, దాన్ని నువ్వు అంగీకరిస్తే అదే నీ జీవితాన్ని నిలబెడుతుంది బిడ్డ అంటున్నారు బాబాగారు. బిడ్డ, దేవుడు ఎప్పుడూ పెద్ద ద్వారాన్ని చిన్న తలుపు వెనకనే దాచిపెడతాడు. 2వది, నువ్వు ఇష్టపడిన వ్యక్తి ద్వారా వచ్చే వార్త. ఇది చాలామందికి అర్థం కాదు తల్లి. నీకు నచ్చిన వ్యక్తి, నీకు బాధ ఇచ్చిన వ్యక్తి, నీకు తక్కువ చేసినవాడు, అతని ద్వారానే శుభవార్త వస్తుంది. అప్పుడు నీ మనసు చెప్తుంది, ఈ వ్యక్తి మాట నేను విన్నాను, కానీ బాబా చెప్తున్నాడు. అహంకారం అక్కడే పగిలిపోవాలి. ఎందుకంటే దేవుడు మనిషిని కాదు, పని చేయిస్తాడు అంటున్నారు బాబాగారు. 3వది, నువ్వు భయపడే నిర్ణయం రూపంలో వచ్చే వార్త. ఈ 72 గంటల్లో నీ ముందు ఒక నిర్ణయం వస్తుంది. చేయాలా వద్దా అని నీకు భయంగా అనిపిస్తుంది. ఫెయిల్ అయితే, అవమానం అయితే, డబ్బు పోతే. కానీ గుర్తుపెట్టు బిడ్డ, భయం ఉన్న చోటే ఆశీర్వాదం దక్కుతుంది. నువ్వు ఆ అడుగు వేస్తే నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది అంటున్నారు బాబాగారు. 4వది, ఆలస్యం చేయమనే ఆలోచన. ఇదే పెద్ద పరీక్ష. ఈ వార్త వచ్చినప్పుడు నీ మనసులో ఒక మాట వస్తుంది, రేపు చూద్దాం, ఇంకొంచెం ఆలోచిద్దాం. ఇదే అత్యంత ప్రమాదకరమైన క్షణం. ఎందుకంటే దేవుడు ఇచ్చే అవకాశాలకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది.
ఈ 72 గంటల్లో ఆలస్యం అంటే అవకాశం జారిపోవడమే అంటున్నారు బాబాగారు. ఇక 5వది, నీ గతంతో సంబంధం ఉన్న వార్త. ఇది చాలా లోతైన విషయం తల్లి. నీ జీవితంలో ఒక్కసారి నువ్వు వదిలేసిన పని, నువ్వు వదిలేసిన వ్యక్తి, నువ్వు నమ్మకం కోల్పోయిన దారి మళ్ళీ తిరిగి వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. దేవుడు చెప్తున్నాడు, బిడ్డ, అప్పట్లో నువ్వు సిద్ధంగా లేవు, ఇప్పుడు సిద్ధంగా ఉన్నావా? ఇది నీ సెకండ్ ఛాన్స్ అంటున్నారు బాబాగారు. ఇక 6వది, నీ మౌన ప్రార్థనకు సమాధానంగా వచ్చే వార్త. నువ్వు ఎవరికీ చెప్పని కోరికలు ఉంటాయి. రాత్రి ఒంటరిగా కన్నీళ్లతో అడిగిన ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు అదే మాటలతో కాకపోయినా అదే అర్థంతో సమాధానం వస్తుంది. అది వినగానే నీ గుండె కొట్టుకుంటుంది. అప్పుడు అర్థం చేసుకో, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది బాబా సమాధానం అని. ఇక 7వది, సహాయం అడగాల్సిన పరిస్థితిగా వచ్చే వార్త. ఇది చాలామందికి ఇష్టం ఉండదు. ఎవరో సహాయం చేయమంటారు, నువ్వు అడగాల్సి వస్తుంది, నువ్వు వంగాల్సి వస్తుంది. కానీ గుర్తుపెట్టుకో బిడ్డ, వంగిన వారికే దేవుడు ఎత్తుతాడు. ఈ వార్త నీ అహంకారాన్ని కాదు, నీ భవిష్యత్తును పరీక్షిస్తుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఒక వ్యక్తి రోజు బాబా ముందు కూర్చునేవాడు. బాబా, నా జీవితం మారాలి అని అడిగేవాడు. ఒకరోజు ఒక చిన్న ఉద్యోగ అవకాశం వచ్చింది. అతను అనుకున్నాడు, ఇది నా స్థాయికి కాదు అని. ఆ అవకాశం వదిలేశాడు. ఆ ఉద్యోగం తీసుకున్న ఇంకొకరు కొన్ని సంవత్సరాల్లో పెద్ద స్థాయికి వెళ్తారు. అప్పుడు బాబా కలలో వచ్చి చెప్పారు, బిడ్డ, నేను తలుపు తెరిచాను, నువ్వే లోపలికి రాలేదు అని. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఈ 72 గంటల్లో తప్పక గుర్తుపెట్టుకోవాల్సిన 5 నియమాలు. 1, చిన్నదాన్ని తక్కువగా చూడకు. 2వది, మనిషిని చూసి అవకాశం తేల్చకు. 3వది, ఆలస్యం చేయకు. 4వది, భయానికి లొంగకు. 5వది, నీ అంతర్గత సంకేతాన్ని విను అంటున్నారు బాబాగారు. బిడ్డ, నేను నీ జీవితం మార్చాలని నిర్ణయించుకున్నాను, కానీ నువ్వు ఆ మార్పును అంగీకరించాలి. ఈ 72 గంటల్లో నీకు వచ్చే వార్త నీ గతానికి పరీక్ష, నీ వర్తమానానికి నిర్ణయం, నీ భవిష్యత్తుకు పునాది. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీ జీవితం మరో దిశలోనికి మలుపు తిరుగుతుంది. నేను నీతోనే ఉన్నాను ప్రతి అడుగులోనూ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఇంతవరకు నువ్వు విన్నది ఆశ, ఇప్పుడు నేను చెప్పబోయేది హెచ్చరిక. ఎందుకంటే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనిషి చేసే చిన్న తప్పే పెద్ద నష్టంగా మారుతుంది. నేను నిన్ను భయపెట్టడం లేదు తల్లి, నిన్ను కాపాడాలని ప్రయత్నిస్తున్నాను. ఈ 72 గంటలు నీ జీవితానికి పరీక్ష. ఇక్కడ చేసిన తప్పులు చాలా ఖరీదైనవి. ఘోర తప్పు 1వది ఏంటంటే, ఇది నా కోపం కాదు అని అనుకోవడం. ఈ మాట చాలామందిని నాశనం చేస్తుంది. నీ మనసులో ఇలా వస్తుంది, ఇది నాలాంటి వారికి కాదు, నాకు ఇంత అదృష్టం ఉండదు, ఇది ఇంకెవరికో అని. ఇదే మొదటి ఘోర తప్పు. ఎందుకంటే దేవుడు అవకాశం ఇవ్వడమే కాదు, నీ పేరుతోనే పంపిస్తాడు. నువ్వే తిరస్కరిస్తే అది నిన్ను దాటిపోయి ఇంకొకరికి చేరుతుంది. బిడ్డ, నీకు పంపిన దాన్ని నువ్వే తిరస్కరిస్తే నేను మళ్ళీ ఒప్పించను అంటున్నారు బాబాగారు. 2వది, ఇతరుల అభిప్రాయానికి విలువ ఇవ్వడం. ఈ 72 గంటల్లో నువ్వు ఎవరికైనా చెప్తే వాడు నిన్ను వాడుకుంటాడు, అది వర్క్ అవ్వదు, నీ స్థాయి కాదు అని చెప్తున్నారు బాబాగారు. వాళ్ళు నీ జీవితం కాదు తల్లి, వాళ్లకు నీ బాధ రాదు, వాళ్లకు నీ కన్నీళ్లు తెలియవు, కానీ వాళ్ళ మాటలు నీ భవిష్యత్తును ఆపేస్తాయి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు జనం మధ్యలో రావద్దు అంటున్నారు బాబాగారు. ఇక 3వ తప్పు, ఆలస్యం. ఇది అత్యంత ప్రమాదకరమైన తప్పు. ఈ 72 గంటల్లో నువ్వు ఇలా అనుకుంటే, రేపు చేస్తా, ఇంకొంచెం ఆలోచిద్దాం, అంతే. దేవుడు ఇచ్చే అవకాశాలకు తాళం ఉంటుంది, తాళం చెవి కాదు అంటున్నారు బాబాగారు. ఒకసారి తాళం పడితే మళ్ళీ తెరవడం నీ చేతుల్లో ఉండదు. ఇక 4వ తప్పు, కోపం, అహంకారం. ఈ రోజుల్లో నీ సహనం పరీక్షింపబడుతుంది. ఎవరో అవమానిస్తారు, ఎవరో తక్కువ చేస్తారు, ఎవరో నిన్ను రెచ్చగొడతారు. నువ్వు కోప్పడితే నీ శక్తి పోతుంది, నువ్వు అహంకారం చూపితే నీ ఆశీర్వాదం వెనక్కి వెళ్ళిపోతుంది. బిడ్డ, కోపంలో మాట్లాడిన మాట సంవత్సరాల కష్టం చెడగొడుతుంది అంటున్నారు బాబాగారు. ఇక 5వ తప్పు,
చిన్నదాన్ని తక్కువగా చూడడం. దేవుడు ఎప్పుడూ బంగారు పళ్ళెంలో అవకాశం ఇవ్వడు. చిన్న పని, చిన్న బాధ్యత, చిన్న సహాయం, ఇవి అన్నీ పెద్ద భవిష్యత్తుకు విత్తనాలు అంటున్నారు బాబాగారు. నువ్వు చిన్నదాన్ని అవమానిస్తే పెద్దదాన్ని పొందే అర్హత కోల్పోతావు. ఇక 6వ తప్పు, ఇది యాదృచ్ఛికం అని అనుకోవడం. ఈ వీడియో చూసింది యాదృచ్ఛికం కాదు, ఈ మాటలు వినడం యాదృచ్ఛికం కాదు, ఈ 72 గంటలు కూడా యాదృచ్ఛికం కావు. అన్ని సమయానికి సరిగ్గా జరిగే ఏర్పాట్లు. నువ్వు ఇది కేవలం మాటలు అనుకుంటే అవి మాటలుగానే మిగిలిపోతాయి. నువ్వు ఇది సంకేతం అనుకుంటే అవి దారిగా మారుతాయి. ఇక 7వ తప్పు, దేవుణ్ణి పరీక్షించడం. కొంతమంది ఇలా చేస్తారు, ఇది నిజమైతే ఇంకో సంకేతం చూపించు, ఇది అయితేనే నమ్ముతా. ఇది అత్యంత ప్రమాదకరం. దేవుడు పరీక్షింపబడే వ్యక్తి కాదు, నమ్మబడే శక్తి. ఒక అవకాశం, ఒక సంకేతం, ఒక ద్వారం. ఈ 72 గంటల్లో తప్పక చేయవలసిన రక్షణా చర్యలు. తక్కువగా అనిపించిన అవకాశం వదలవద్దు. ఎవరికి విపరీతంగా చెప్పవద్దు. కోపాన్ని మింగు, ఆలస్యం చేయవద్దు, భయాన్ని దాటిపో అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నేను నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నువ్వు నీ అలవాట్లను మార్చడానికి సిద్ధమా? ఈ 72 గంటలు నీ గతానికి ముగింపు, నీ భవిష్యత్తుకు మొదలు. ఒక్క తప్పు, మళ్ళీ ఏడవాల్సిన రోజులు. ఒక్క సరైన అడుగు, నీ కన్నీళ్లకు ముగింపు. నేను నీతోనే ఉన్నాను, కానీ నడవాల్సింది నువ్వే తల్లి అంటున్నారు బాబాగారు. చూసారా బాబాగారు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో. మీకు కనుక ఈ సందేశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక బాబాగారి చక్కటి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. అలాగే మీలో ఎంతమంది బాబాగారు ఈ 72 గంటల్లో పంపే వార్త కోసం ఎదురు చూస్తున్నారో తెలియజేయడానికి 72 అనే నెంబర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.